అరుణాచల ఆలయ ప్రాంగణంలో జరిగిన యథార్థ సంఘటన. ఒకసారి ఇద్దరు పిల్లలు హుండీలోని పైసల్ని ఎవరూ లేనప్పుడు సన్నని రేకుతో లాగి తీయటం ప్రారంభించారు. అందులో ఒకడు, ఒరేయ్, ఎవరన్నా చూస్తున్నారేమో చూడరా అన్నాడు. ఇంకొకడు, ఎవరూ చూడటం లేదు కానీ అరుణాచలుడు ఇంతేసి గుడ్లేసుకుని చూస్తున్నాడురా అన్నాడు. అప్పుడు ఇద్దరు అరుణాచలుని ముందు నిలబడి, మా దొంగతనం బయటపడకుండా చూసే బాధ్యత నీదే, అందుకుగాను నీకు పటిక బెల్లం ఇస్తాం అని ప్రతిరోజు అరుణాచలుడికి పటిక బెల్లం పెట్టేవారు. ఆ పటిక బెల్లం చిత్రంగా మాయమయ్యేది కూడా. ఒకరోజు వారి దొంగతనం బయటపడింది. శిక్షగా అంతరాలయంలో 108 ప్రదక్షిణాలు చేయవలసిందిగా చెప్తారు. ప్రదక్షిణాలు చేస్తున్న పిల్లల్ని చూసి పూజారి, అధికారి ఉలిక్కి పడతారు. ఇద్దరు కదా ప్రదక్షిణ చేసేది, కానీ మూడో వ్యక్తి ప్రదక్షిణ చేయడం కనపడింది. అధికారి మెల్లగా పిల్లల్ని సమీపించి మూడవ పిల్లవాడిని గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించగా అద్భుతం, పిల్లవాడు కాంతిరేఖగా మారి గర్భాలయంలోకి వెళ్ళి మాయమయ్యాడు. సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే వారితో వాటా పంచుకున్నందుకు శిక్ష అనుభవించాడన్నమాట.